రాత్రి వేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చొక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు. అది మామూలుగా ఉండదు, అది శివతత్వం. శివుడిస్తే మామూలుగా ఉండదు. అందుకే ఆయనకు ఒక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్యరు దాన్ని. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. శంకర వక్షస్థాడనమంత కశ్యపట్కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపద ద్వంద్వస్య గౌరీపతే